బీహార్ మూడ్ రిపోర్ట్ సర్వే రాష్ట్ర రాజకీయాలలో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో లాగానే ఎన్డీఏ కూటముల మధ్య హోరాహోరీగా పోటీ ఉండనుందని ఈ సర్వేలో అంచనా వేశారు. ఈ సర్వేలో ఎన్డీఏ అటు ఇటుగా 1% మాత్రమే ఆధిక్యంలో ఉంది. కుల రాజకీయాలు, టికెట్ వ్యూహాలు, కూటమి ఐక్యత ప్రమాణాలు లాంటివి ఈ 1% తారుమారు చేయగలవని నిపుణులు భావిస్తున్నారు. 2025 అక్టోబర్, నవంబర్లో జరిగే శాసనసభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి 41 నుండి 44%, ఇండియా కూటమికి 40 నుండి 42.5% ఓట్లు వచ్చే అవకాశాలున్నాయని మూడ్ సర్వేలో తెలిపింది. అయితే ఓటర్ నాడి మాత్రం అంతుబట్టడం లేదని చెప్పాలి. 2025 అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ 30% ఓట్లతో, బీజేపీ 29% ఓట్లతో ఆధిపత్యం కనబరుస్తూ రెండు కూటముల్లో కీలక పాత్ర పోషించనున్నాయి. బీహార్ ఎన్నికల్లో రెండు కూటముల మధ్య నువ్వా నేనా అన్నట్లుగా పోటాపోటీగా ఉండబోతుంది. ఇక ప్రశాంత్ కిషోర్ స్థాపించిన జన్ సురాజ్ పార్టీ 6 నుండి 8% ఓట్లతో నిర్ణయాత్మక పాత్ర పోషించనుంది. ఇతరులు 7.5 నుండి 9% ఓట్లు పొందే అవకాశాలున్నాయి. ఈ గణాంకాలలో 3% పెరగవచ్చు లేదా తగ్గే అవకాశాలున్నాయి. కుల రాజకీయాలకు పెట్టింది పేరైన బీహార్లో స్థానిక సమస్యలు, సంక్షేమ హామీలు, పార్టీలలో అసంతృప్తులు ఎన్నికల్లో ప్రభావం చూపనున్నాయి. జేడీయూ, బీజేపీ పొత్తు గత కొద్ది సంవత్సరాలుగా బీహార్ రాజకీయాలలో నితీష్ కుమార్ నాయకత్వంలోని జేడీయూ, బీజేపీ మధ్య పొత్తు అనేక ఒడిదుడుకులను ఎదుర్కొంది. ఈ నేపథ్యంలో ప్రతిపక్షమైన ఆర్జేడీ కాంగ్రెస్ కూటమి తేజస్వి యాదవ్ నాయకత్వంలో బలపడే ప్రయత్నంలో ఉంది. ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల ఫలితాలు, కులగణన నివేదికలు వంటివి బీహార్ రాజకీయాలను ప్రభావితం చేశాయి. ఇక ఎన్నికల ముందు పార్టీలు, కుల సమీకరణలు కొత్త వ్యూహాలతో ప్రజల్లోకి వెళ్తున్నాయి. ఈ సర్వేలో పాల్గొన్న 5,635 మందిలో యువత, మహిళలు, గ్రామీణ ఓటర్లు మార్పును కోరుకుంటున్నారని స్పష్టమైంది. నితీష్ కుమార్ ప్రభుత్వం దాదాపు 2 దశాబ్దాలుగా అధికారంలో ఉండడంతో ప్రజల్లో సహజంగానే మార్పు కోసం ఆసక్తి పెరిగిందని విశ్లేషకులు చెప్తున్నారు. ఇక యువతలో నిరుద్యోగం, అవినీతి వంటి అంశాలు ప్రభుత్వ వ్యతిరేకతకు ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి. ఇక మరోవైపు ప్రతిపక్షంలో ఉన్న ఆర్జేడీ, కాంగ్రెస్ కూటమి ఈ ప్రభుత్వ వ్యతిరేకతను తమకు అనుకూలంగా మలుచుకోవాలని చూస్తుంది. అయితే ఆర్జేడీ గత పాలనపై ఉన్న వ్యతిరేకత ఇంకా పూర్తిగా తొలగిపోలేదని, అదే ఆ పార్టీకి ప్రధాన సవాలుగా ఉందని కొన్ని నివేదికలు సూచిస్తున్నాయి. ఇక ఈ నేపథ్యంలో ప్రతిపక్ష కూటమి నాయకుడు తేజస్వి యాదవ్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తూ ప్రజల మద్దతు కూడబెట్టుకునే ప్రయత్నంలో ఉన్నారు.